మెడిసిన్స్ వాడి వాడి బాడీ కెమికల్ ఫ్యాక్టరీ అయిందా? క్యూర్ అవ్వాలంటే మార్చాల్సింది మందులు కాదు, మీ ఆహారపు అలవాట్లు. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. అందరి నోట ఒకే మాట. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు అనుకోండి, లేకపోతే ఏ ఇద్దరు కలిసినా ముగ్గురు కలిసినా ఎవరు మాట్లాడుకున్నా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, ఏ పార్టీ పొజిషన్ ఎట్లుంది, ఏ పార్టీ గెలుస్తుంది, ప్రజలకు ఏ పార్టీ ఏం చెప్తుంది, అసలు లీడర్లు ఏం మాట్లాడుతున్నారు, నిజంగా అభివృద్ధి చేసేది ఎవరు, రకరకాల కేసులు నమోదవుతున్నాయి. మనకు తెలుసు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్యాండిడేట్ నవీన్ యాదవ్ వాళ్ళ తండ్రి మీద బైండ్ ఓవర్ కేసు నమోదైంది నిన్ననే. అయ్యో అట్లా గట్లెట్లా నమోదు చేస్తారు, రౌడీ ఎందుకు అయింది ఆయన, ఇది కావాలనే కక్షపూరితంగా నమోదు చేసినటువంటి ఆర్ కక్షగట్టి ఇదంతా చేస్తున్నారు అనేటువంటిది ఒక చర్చ. ఇంకోవైపేమో కరెక్ట్ చేసిండ్రు, నిజంగానే రౌడీ కాదా, మొన్న అంతా కూడా ఆయన ఎంట రౌడీలు కాకపోతే ఇంకెవరు ఉన్నారు అనేది ఇంకో చర్చ. నెక్స్ట్, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సిట్టింగ్ సీట్ ఇది. మాగంటి సునీత, ఆమె చాలా ప్రయత్నం చేస్తున్నారు, అట్లాగే నాయకులు అందరూ కూడా ఆమెకు సపోర్ట్గా నిలుస్తున్నారు. గ్రౌండ్ లెవెల్లో ఎవరైనా అత్యంత కష్టపడుతున్నారా ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలవడానికి అని అంటే బీఆర్ఎస్ పార్టీ అన్డౌటెడ్లీ. ఎందుకంటే వాళ్ళు గ్రౌండ్లో అట్లనే పోతున్నారు, ప్రజల్ని కలుస్తున్నారు, ఓటేయమని అడుగుతున్నారు, అభ్యర్థిస్తున్నారు, ఎలాంటి సిచ్యువేషన్లో ఎన్నికలు వచ్చినాయి అనేది చెప్తున్నారు. కాబట్టి నెంబర్ 1 పొజిషన్లో ఇప్పటికైతే బీఆర్ఎస్ పార్టీయే కనిపిస్తోంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చింది బీజేపీ. అసలు బీజేపీ పోటీలో ఉందా? బీజేపీ అసలు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పోటీ చేస్తుందా? బీజేపీ అట్లాగే బీఆర్ఎస్ ఒకటే కదా, ఏదో ఒక పార్టీ గెలుస్తుంది, ఇంకో వాళ్ళు అసలు ఏ పొజిషన్లో ఉంటారో కూడా తెలియదు. లంకల దీపక్ రెడ్డి అట ఏమో అసలు ఎక్కువ చూసినట్టు కూడా అనిపిస్తలేదు. ఇది బీజేపీకి సంబంధించిన చర్చ. ఈ చర్చలన్నీ ఒకవైపు, ఒక సర్వే రిపోర్ట్ వచ్చింది, వెరీ వెరీ షాకింగ్ సర్వే. అన్ని సర్వేస్ ఒక ఎత్తు, నాకు తెలిసి ఈ సర్వే ఇంకో ఎత్తు. జన్ లోక్పోల్ సర్వే జస్ట్ జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి సర్వే చేసింది. అక్టోబర్ 25 రోజు వాళ్ళు రిలీజ్ చేసిండ్రు, అంటే 2 రోజుల క్రితం రిలీజ్ చేసిండ్రు. ఆ సర్వే ప్రకారం వెరీ వెరీ షాకింగ్ అనాలిసిస్ ఆర్ వెరీ వెరీ షాకింగ్ పొజిషన్ ఆఫ్ ది పార్టీస్ అని చెప్పొచ్చు ఈ సర్వే ప్రకారం. అయితే ఒక్కసారి ఈ సర్వే ఏం చెప్తోంది, ఎందుకు ఈ లెక్కలు వచ్చినాయి, ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఇప్పుడు ఈ జన్ లోక్ పోల్ సర్వే ఫస్ట్ ఏమో కాంగ్రెస్ పార్టీకి 39.10% ఓటింగ్ పర్సెంటేజ్ ఇచ్చింది. దాని తర్వాత బీజేపీకి 34.55 ఓటింగ్ పర్సెంటేజ్ ఇచ్చింది. మీరు చూడండి, డిఫరెన్స్ కూడా పెద్దగా ఎక్కువ ఏం లేదు, దగ్గర దగ్గర ఓన్లీ ఒక 4-5% మాత్రమే ఉంది. అంత దగ్గరగా బీజేపీ కాంపిటీషన్ ఇస్తుందా కాంగ్రెస్ పార్టీకి? ఇది అతిపెద్ద క్వశ్చన్. ఆ తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ ఏమో 23.25% ఓటింగ్ పర్సెంటేజ్ నమోదయ్యే అవకాశం ఉందని ఇప్పుడు జన్ లోక్ పోల్ సర్వే చెప్తున్నటువంటి మాట. మీరు చూడండి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 39%, దగ్గర దగ్గర 39% ఉంది. తర్వాత బీజేపీ ఏమో 34% ఉంది. అంటే కాంపిటీషన్ దగ్గర దగ్గరగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మాత్రమే కనిపిస్తుంది. అసలు ఎక్కడనో ఉంది, బీఆర్ఎస్ ఆల్మోస్ట్ పాతాళంలో ఉంది అని ఈ సర్వే ప్రకారం, ఈ సర్వే లెక్కలు చెప్తున్నటువంటి మాట. 23%, ఇక్కడ 39% అని అంటే దగ్గర దగ్గర 14 to 15% డిఫరెన్స్ ఉంది బీఆర్ఎస్కి అట్లాగే కాంగ్రెస్ పార్టీకి. మధ్యలో అసలు బీజేపీ ఎప్పుడు వచ్చిందో కూడా ఎవరికీ తెలియదు. ఇది ఇప్పుడు షాకింగ్, అంటే షాక్ ఇస్తున్నటువంటి సర్వే అని కూడా చెప్పొచ్చు. సరే, ఇంకా 12 రోజులు ఉంది, ఈ సర్వే ఇదే ఫైనలా అనుకోవడానికి కూడా లేదు. ఇంకా 11-12 రోజులు ఉంది. ఇంకా స్టార్ క్యాంపెయినర్స్ ఎవరు రంగంలోకి కూడా దిగలేదు. వాళ్ళు దిగిన తర్వాత ఇంకెట్లుంటుంది అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తోంది. కానీ కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి కేవలం 4-5% డిఫరెన్స్ ఎప్పుడొచ్చింది, ఎట్లా వచ్చింది ఎవరికి తెలియదు. అసలు బీజేపీ కాంపిటీషన్లోనే లేదు,
బీజేపీ గ్రౌండ్లో లేదు, బీజేపీ అసలు ఎక్కడా కనిపిస్తలేదు. కేవలం 25,000 ఓట్లు మాత్రమే గతంలో వచ్చినాయి. అట్లాంటిది అసలు ఎవరు మాట్లాడతలేరు బీజేపీ గురించి. బీజేపీ గెలుస్తుందని కూడా అంటలేరు, ఏమీ అంటలేరు. కానీ బీజేపీకి మాత్రం సెకండ్ ప్లేస్ ఇచ్చింది ఈ సర్వే. డోంట్ నో మరి నిజమా అని అంటే వీళ్ళకి బీజేపీకి శక్తి కేంద్రాలు అని ఉంటాయి. అంటే గ్రౌండ్ లెవెల్లో, కార్యకర్తల లెవెల్లో, బూత్ లెవెల్లో వాళ్ళు చాలా పెద్ద ఎత్తున వర్క్ చేస్తూ ఉంటారు. కానీ మనకి ఎక్కడ కనిపించదు. గ్రౌండ్ వర్క్ చాలా సీరియస్గా గిన బీజేపీ చేసిందా? బీజేపీ అసలు ఏడ కాంపిటీషన్ లేదు అంటే కూడా చాలామంది మీకు ఎవరు చెప్పిండ్రు? బీజేపీ కాంపిటీషన్ లేదని పెద్ద ఎత్తున మీరు మాత్రమే ప్రచారం చేస్తున్నారు. ఇది రాంగ్. అసలు ఈ రెండు పార్టీలు కొట్టుకుంటున్నాయి, అసలు వచ్చేదే బీజేపీ అనే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఇది ఫ్యాక్ట్ యాక్చువల్లీ. మరి జన్ లోక్ పోల్ సర్వే అన్ని సర్వేల కంటే భిన్నంగా ఎట్లిచ్చింది? అసలు ఎన్ని శాంపిల్స్ తీసుకుంది? అసలు ఏమడిగింది? ఎవరు చెప్పారు బీజేపీ వస్తుందని? కాంగ్రెస్కి బీజేపీకి అసలు గింత 4-5% మాత్రమే డిఫరెన్స్తో ఎట్లుంది? అసలు బీఆర్ఎస్ పాతాళానికి పోయింది, 23%. అసలు ఈ సర్వే ఎట్లా చెప్తోంది? చాలామంది బీఆర్ఎస్ఏ విన్ అవుతుంది, సానుభూతి వర్కౌట్ అవుతుంది, మాగంటి గోపీనాథ్ మంచి పనులు చేసిండు, అట్లాగే పాపం ఆడబిడ్డ భర్త లేకుండా ఎట్లా ఉండగలుగుతుంది, ఆమె దగ్గర పైసలు లేవు కాబట్టి, పైసలు వంచలేని స్థితిలో ఉంది కాబట్టి ఆమె విన్ కాదు అని చాలా పెద్ద ఎత్తున చెప్తున్నారు. కానీ తీరా చూస్తే బీఆర్ఎస్ పార్టీ గ్రౌండ్ లెవెల్లో అద్భుతంగా చాలా బాగా పనిచేస్తుంది. ఏదైనా పార్టీ ఉంది అని అంటే, గ్రౌండ్ లెవెల్లో అందరినీ రీచ్ అవుతున్న పార్టీ ఏదైనా ఉంది అంటే బీఆర్ఎస్ అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ ఉంది. కానీ దానికి భిన్నంగా ఈ సర్వే మాత్రం ఇట్లాంటి రిజల్ట్ ఇచ్చింది. ఇక్కడ కేవలం 4-5% డిఫరెన్స్ మాత్రమే ఉంది. ఏంటి? కాంగ్రెస్కి అట్లాగే బీజేపీకి. ఇది డేంజర్ జోనే. మొన్న చాణక్య సర్వే అని ముఖేష్ గారు సర్వే గురించి మాట్లాడుతూ చెప్పింది ఏంటి అని అంటే, 5-6% ఏదైనా డిఫరెన్స్ ఉంది ఒక పార్టీది ఉంది అంటే అది డేంజర్ వెల్. బికాస్ ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు, పూర్తిగా మారిపోవచ్చు. ఇదేమీ ప్రామాణికం కాదు. ఇక కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ పొజిషన్లో చూపెడుతుంది కదా, ఇక కాంగ్రెస్ పార్టీ విన్ ఆర్ సెకండ్ ప్లేస్లో బీజేపీ కనిపిస్తుంది కాబట్టి ఆ పార్టీ సెకండ్ ప్లేస్, ఇక సెకండ్ ప్లేస్లో అదే పార్టీ ఉంటుంది. 23% బీఆర్ఎస్ చూపెడుతుంది కాబట్టి ఇక బీఆర్ఎస్ ఇంకా కిందికే పోతుంది. ఇట్లా అనడానికే లేదు. ఫస్ట్ వీళ్ళిద్దరి మధ్య కనిపిస్తోంది ఓటింగ్ శాతం కేవలం ఒక 5% మాత్రమే కనిపిస్తోంది. ఇది డేంజర్ బెల్. యాక్చువల్లీ ఆయన 6% అంటేనే డేంజర్ బెల్ అన్నాడు. ఇక్కడనైతే 4-5% మాత్రమే చూపెడుతుంది. పక్కా డేంజర్ బెల్ ఫర్ కాంగ్రెస్ పార్టీ, అధికార పార్టీ. సో ఈ సర్వే నిజంగా అందరినీ షాక్ చేస్తోంది. మరి నిజమా? గతంలో అసలు ఈ సర్వే ఏమైనా చేసిందా? అసలు ఏమైనా ఇచ్చిందా? గతంలో ఈ సర్వే చెప్పినవి అన్నీ కూడా కరెక్ట్ అయినాయా? ఇట్లాంటివి అన్నీ కూడా అందరికీ క్వశ్చన్ రైజ్ అవుతుంది. అందుకే ఈసారి ఓన్లీ ఈ జూబ్లీహిల్స్ బైపోల్కి సంబంధించిన సర్వే మాత్రమే ఈ జన్ లోక్పాల్ చేయలేదు. వీళ్ళు ఇంకా కొన్ని సర్వేస్, అది కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సర్వేసే చేసింది. ఇది ఒకసారి చూడండి. ఇది మనం చూస్తోంది అసెంబ్లీ. మొన్న తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగినాయి కదా, అప్పుడు కూడా ఈ జన్ లోక్పోల్ ఒక సర్వే ఇచ్చింది 2023లో. ఇచ్చినప్పుడు మీరు ఈ నంబర్ షీట్ చూడండి. ఇది ఎవరైతే మ్యానిపులేట్ చేయరు కదా, ఇది ట్విట్టర్ అకౌంట్లో అఫీషియల్గా ఉన్నటువంటి పరిస్థితి. సో ఒక్కసారి చూడండి, జన్ లోక్పోల్ ట్విట్టర్ అకౌంట్లో వాళ్ళు December 1 రోజు సర్వే చేసి సర్వే రిపోర్ట్ పెట్టారు. 119 స్థానాలకు వాళ్ళు ఇచ్చినటువంటి ప్రిడిక్షన్ ఏంటి అన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ 59 నుంచి 64, తర్వాత బీఆర్ఎస్ నుంచి 41 నుంచి 46 సీట్లు గెలుస్తుంది, బీజేపీ 8 నుంచి 13 సీట్లు గెలుస్తుంది, ఎంఐఎం 4 నుంచి 5 సీట్లు గెలుస్తుంది, అదర్స్ 2 నుంచి 4 సీట్లు గెలుస్తుంది. అంటే మేబీ అదర్స్ అంటే ఇండిపెండెన్స్ కావచ్చు, లేదంటే ఈ ఎంఐఎం కూడా కావచ్చు, అందులో ఎంఐఎం ఖాతాలో కూడా పడవచ్చు. మీరు చూడండి ప్రిడిక్షన్ వాళ్ళు చేసినటువంటిది మొన్న 2023లో జరిగినటువంటి ఎన్నికల్లో వాళ్ళు చేసినటువంటి సర్వే రిపోర్ట్ ప్రకారం చాలా దగ్గరగా ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్లీ వాళ్ళు ఇచ్చినటువంటి సర్వే నిజమైంది.
కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయి మనకు తెలుసు, 65 సీట్లు వచ్చినాయి. ఎగ్జాక్ట్లీ 59 నుంచి 64 సీట్లు వస్తుందని ప్రిడిక్ట్ చేసిండ్రు, అదే జరిగింది. దెన్ నెక్స్ట్ బీఆర్ఎస్ 41 నుంచి 46 సీట్లు వస్తాయని ప్రిడిక్ట్ చేసిండ్రు. కొంచెం ఎర్రర్, ఏ సర్వే చేసినప్పటికి కూడా కొంచెం ఎర్రర్ అటు ఇటు ఉంటుంది, కానీ ఓ మేజర్గా చేసిండ్రు అని అంటే ఇక అది బోగస్ సర్వే అని లెక్క. కానీ ఇక్కడ ఆల్మోస్ట్ వీళ్ళు దగ్గరగానే ఇచ్చిండ్రు. 38 సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది, వీళ్ళు ఇచ్చింది 41 నుంచి 46. దెన్ బీజేపీ 8 నుంచి 13 సీట్లు గెలుస్తుందని ఇచ్చిండ్రు. ఎగ్జాక్ట్లీ 8 సీట్లు బీజేపీ గెలిచింది. ఆ తర్వాత ఎంఐఎం 4 నుంచి 5 సీట్లు గెలుస్తారని ఇచ్చింది, వాళ్ళకు కూడా 6, 7 సీట్లు ఎంఐఎం పార్టీ గెలిచింది. సో ఈ సర్వే రిపోర్ట్ ప్రకారం ఏం అర్థమవుతుంది అని అంటే, జన్ లోక్పాల్ సర్వే ఏదో బోగస్ సర్వే, ఏదో మా ఇష్టం వచ్చిన నంబర్లు కళ్ళు మూసుకొని ఏదో ఒక నంబర్లు వేసిన సర్వే సంస్థనైతే కాదు అని ఇక్కడ క్లియర్ కట్గా మనకైతే అర్థమవుతోంది. ఎందుకంటే ఇంత ఎగ్జాక్ట్గా, ఇంత దగ్గరగా చాలా చాలా తక్కువ సర్వేస్ ఇస్తాయి. చాలా సర్వే సంస్థలు కూడా అసలు సంబంధం లేకుండానే ఇస్తూ ఉంటాయి. ఆ 2-3 రోజులకు కూడా మరి ఎందుకు అట్లా చేస్తారో ఏమో. అంటే మనకు తెలుసు కదా, రిజల్ట్ రాకంటే ముందే మనకు కొన్ని సర్వేస్ బయటకు వచ్చేస్తాయి, అంటే ఆఫ్టర్ పోలింగ్. అవన్నీ ఇక గందరగోళమే, కొన్ని అట్టిస్తాయి ఇట్టిస్తాయి, అసలు అద్భుతాలే ఉంటాయి. ఆ సర్వేలు చూస్తే అసలు పిచ్చి లేచిపోవాలి మనకే, అసలు ఏది నిజమవుతుందో ఏందో కూడా అర్థం కాదు, అంత ఘోరంగా ఉంటాయి. కానీ జన్ లోక్పోల్ సర్వేకి సంబంధించిన మాత్రం ఇక్కడ మనకు ఎగ్జాక్ట్ ఫిగర్సే మనకు కనిపిస్తున్నాయి. సో కంపారిజన్ చేసినప్పుడు మనకి ఏమర్థమవుతుంది, ఇంతకుముందు నేను చెప్పినటువంటి ఈ జూబ్లీ హిల్స్కి సంబంధించిన సర్వే ఏదైతే చేసిండ్రో అది నిజం కాబోతుందా? నెక్స్ట్ అదే కదా మన మైండ్లోకి వచ్చే క్వశ్చన్ అదే కదా. ఇది కరెక్ట్ అయింది కాబట్టి మరి అది కూడా కరెక్ట్ అవుతుందా? జూబ్లీ హిల్స్లో జరిగినటువంటి సర్వే కూడా కరెక్ట్ అవుతుందా? ఇది మన మైండ్లోకి వచ్చేటటువంటి మాట. సరే, ఓకే, ఇది అసెంబ్లీకి సంబంధించిన సర్వే రిపోర్ట్, ఓకే అనుకుందాం, మేబీ ఇచ్చిండొచ్చు ఒకసారి అని. నేను ఇంకో సర్వే వీళ్ళదే చూపెట్టబోతున్నా, ట్విట్టర్ అకౌంట్లో వాళ్ళదే. మనకు తెలుసు కదా, ఫస్ట్ ఏమో అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగినాయి తెలంగాణలో, ఆ తర్వాత లోక్సభ ఎన్నికలు జరిగినాయి 6 months గ్యాప్లో. వీళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఒక్కసారి చూడండి. ఇది నెంబర్ ఆఫ్ సీట్స్ లైక్లీ టు బి వన్ బై ద పార్టీస్ ఇన్ 17 లోక్సభ సీట్స్ ఇన్ తెలంగాణ. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం బీజేపీ 8 నుంచి 9 స్థానాలు, కాంగ్రెస్ పార్టీ 7 నుంచి 8 స్థానాలు, అదర్స్ అంటే అసలు బీఆర్ఎస్ పార్టీ లేదు ఇక్కడ, బీఆర్ఎస్ అనే పార్టీ నేమ్ కూడా అక్కడ మెన్షన్ చేయలే. అప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడిచింది. అసలు బీఆర్ఎస్ కనీసం 0 నుంచి 1 సీటు కూడా గెలవదని ఎట్లా చెప్తున్నారు? బీఆర్ఎస్ పార్టీ మొత్తం తుడిచిపెట్టుకుపోయిందా? 38-39 సీట్లు అసెంబ్లీలో సాధించుకున్న బీఆర్ఎస్ పార్టీ కనీసం 1 సీటు కూడా గెలవదా? గింత భయంకరంగా బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోయిందా? ఇది పెద్ద ఎత్తున చర్చ నడిచింది. కానీ చాలామంది చెప్పింది ఇదే, అసలు బీఆర్ఎస్ పార్టీకి ఏ సీటు రాదు, వస్తగిన మేబీ 1 సీటు రావచ్చు అని. ఇక్కడ మీరు చూడండి వాళ్ళ ప్రిడిక్షన్ ఎంత ఎగ్జాక్ట్గా అయిందో, ఎంత ఎగ్జాక్ట్గా ఇచ్చిండ్రో మీరు చూడండి. బీజేపీకి 8 నుంచి 9 సీట్లు అన్నారు, 8 సీట్లు వచ్చినాయి, మనందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీకి కూడా 7 నుంచి 8 సీట్లు వస్తాయి అని ప్రిడిక్షన్, 8 సీట్లు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి కూడా, ఎగ్జాక్ట్గా వచ్చినట్టు లెక్క. ఇక అదర్స్ అని ఏదైతే అన్నారో మేబీ బీఆర్ఎస్ పార్టీకి వస్తుంది కావచ్చు, అది మెదక్కి సంబంధించిన సీట్. సో అది వస్తగిన రావచ్చు, అదే అదర్స్ కింద 1 అనేసిరు, 0 to 1. సో ఇది కూడా నిజమైంది, జన్ లోక్పోల్ సర్వే ప్రకారం ఇది కూడా నిజమైంది. సో తెలంగాణలో వీళ్ళు చేసినటువంటి సర్వే ఇప్పటి వరకు టేక్ ఇట్ అసెంబ్లీ, టేక్ ఇట్ లోక్సభ, ఇవి 2 కూడా ఎగ్జాక్ట్గా ఇచ్చింది. కాబట్టే ఇప్పుడు జన్ లోక్పోల్ సర్వే ఏదైతే చేసిందో, ఏది జూబ్లీ హిల్స్కి సంబంధించి ఏదైతే సర్వే చేసిందో ఈ సర్వేగిన నిజం కాబోతోందా? ఇది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ. వాళ్ళు శాంపిల్స్ ఎట్లా
సేకరించిండ్రు, అట్లాగే శాంటిటీ ఎంత ఈ సర్వేకి, ఇవన్నీ కూడా వగేరా వగేరా అన్నీ మాట్లాడచ్చు. బికాజ్ ఇంకా కూడా 12 రోజులు ఉంది, అప్పుడే అయిపోలేదు, ఎలక్షన్ అయిపోలేదు. ఇప్పుడు ఈ సర్వే మాత్రం టాక్ ఆఫ్ ది టౌన్ అనుకోండి, లేదంటే అసలు జూబ్లీ హిల్స్ ప్రజలే ఆశ్చర్యపోతున్నారా, లేకపోతే అన్ని పార్టీస్ ఆశ్చర్యపోతున్నాయా? మరి నిజంగానే ఇంత ఘోరంగా బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఉన్నదా? కాంగ్రెస్ పార్టీ అండ్ బీజేపీ పార్టీకి గింతే ఓట్ల డిఫరెన్స్ ఉందా? డేంజర్ జోన్లో కాంగ్రెస్ పార్టీ ఉందా? 12 రోజుల అటు ఇటు అంటే బీజేపీ పైనకు పోయి కాంగ్రెస్ గిన కిందికి వస్తుందా, లేకపోతే బీఆర్ఎస్ఏ కింది నుంచి పైనకి వెళ్ళిపోతుందా? తెలీదు. 12 రోజుల కింద వీళ్ళు చేసినటువంటి ఈ సర్వే ఏదైతే ఉందో ఇప్పుడు అందరూ కూడా జనాలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ సర్వే బయటపెట్టిన తర్వాత మీకెవరు చెప్పిరమ్మా, మీకు ఎట్లా తెలుసమ్మా, అదేదో సర్వే వస్తే ఏ బోగస్ సర్వే వచ్చినా మీరు చెప్పేస్తారా అని అంటే, అందుకే నేను చెప్పింది వీళ్ళు ఇచ్చిన సర్వే ఇప్పటిది చెప్తున్నా, అంటే జూబ్లీ హిల్స్ది చెప్తున్నా, యాజ్ వెల్ యాజ్ మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు అనుకోండి, 2023, 2024లో జరిగిన లోక్సభ ఎన్నికలకు సంబంధించి కూడా జన్ లోక్ పోల్ సర్వే ఏం చెప్పింది, ఏమిచ్చింది, వాళ్ళ ప్రిడిక్షన్స్ ఏంటి అనే కూడా నేను చూయించి మరీ చెప్పే ప్రయత్నం చేసిన. కాబట్టి ఏదైతే గ్రౌండ్లో ప్రచారం జరుగుతుందో, ఏదో మౌత్ టాక్ ఏదైతే జరుగుతున్నదో, బీజేపీ లేదు బీజేపీ లేదు బీజేపీ లేదు కాదు, బీజేపీ ఉంది. బీజేపీ కాంపిటీషన్లో ఉంది. కాంపిటీషన్ లేని అసలు టఫ్ ఇవ్వబోతోంది అని అనుకోవాలి. ఈ సర్వే ప్రకారం అయితే, నేను చెప్తలేను, ఈ సర్వే ప్రకారం అయితే అదే అనుకోవాలి. నిజంగానే ఆ పరిస్థితి ఉందాగినా? మరి ఈ మధ్యకాలంలో కొన్ని రిజల్ట్స్ కూడా అటు ఇటు తారుమారైపోయినాయి. మేబీ ఈ రిజల్ట్ కూడా అట్లాగే ఉండొచ్చా? మరి తెలియదు. ఎందుకంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ వీటి మధ్య మామూలు కొట్లాట అయితే లేదు. వీళ్ళిద్దరు కొట్టుకొని రా నాయన, మేమైతే ఇక సప్పుడుదాకా బీజేపీకి వేస్తే అయిపోతుంది కదా, ఓ పని అవుతుంది, ఓ లొల్లి ఓడిస్తుంది అని గిన్నా. మరి అట్లా పబ్లిక్ డిసైడ్ అయినరా? తెలీదు, ఏమన్నా జరగవచ్చు. బీసీలు ఇంతమంది ఉన్నారు, మైనార్టీలు ఇంతమంది ఉన్నారు అని మాట్లాడడం వేరు. గ్రౌండ్ లెవెల్లో ప్రజల మూడ్ ఏముంది, ప్రజలు ఆ పరద సాటుకు పోయి ఎవరికి ఓటేస్తారు అనేది ప్రజలకే తెలుసు. సో అదే గిన ఉందా తెలియదు. ఈ సర్వే ప్రకారం మాత్రం మూడ్ ఆఫ్ ది పబ్లిక్ జూబ్లీ హిల్స్లో వాళ్ళు అనుకుంటుంది కాంగ్రెస్ యాజ్ ఆఫ్ నౌ ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ బీజేపీ, థర్డ్ ప్లేస్ బీఆర్ఎస్. మరి ఈ లెక్కలు తారుమారైతాయా, కింద మీద అయితాయా చూడాలి. ఇది జన్ లోక్పాల్ సర్వేకి సంబంధించిన రిపోర్ట్ అండ్ అనాలిసిస్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.